హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జానీ మాస్టర్ మన టాలీవుడ్లో ఒక టాప్ కొరియోగ్రాఫర్. ఇప్పుడు అతని పైన అత్యాచార కేసు నమోదైంది. ఒక మహిళా డాన్సర్, జూనియర్ డాన్సర్ పలుమార్లు తనపై అత్యాచారం చేశారని చెప్పేసి అతని పైన కేసు నమోదు చేసింది. మరి కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి, మరి ఎటువైపు వెళ్ళే ఛాన్స్ ఉంది, కేసు ఏమైనా శిక్షలు పడే అవకాశం ఉంది, ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సో ఇటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ వికే విజయలక్ష్మి గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. మేడం, జానీ మాస్టర్ గారు మన టాప్ కొరియోగ్రాఫర్, టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుకోండి, చాలా ఇండస్ట్రీలో ఆయన కొరియోగ్రఫీ చేస్తారు. ఇప్పుడు ఒక మహిళ జూనియర్ డాన్సర్ అతని దగ్గర వర్క్ చేస్తుండేది. ఆమె పైన పలుమార్లు అత్యాచారం చేశాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసింది. ఇది 0 FIR కింద రాయదుర్గం వాళ్ళు కంప్లైంట్ చేసుకుని నార్సింగ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి ఇప్పుడు ఈ కేసులో కొన్ని సెక్షన్లు పెట్టారు కదా మేడం, ఏంటా సెక్షన్లు, మరి ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది, అతను అరెస్ట్ చేసి విచారిస్తారా, మీరేం చెప్తారు ఈ కేసుకు సంబంధించి? అంత ఈజీగా అరెస్ట్ చేయమ్మా, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు. ఓకే, ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రీవియస్ రికార్డ్ ఉంటుంది, ట్రాక్ రికార్డ్. అందులో కూడా ఏమైనా ఇదివరకు ఇలాంటివి ఏమైనా ఎలిగేషన్స్ ఉన్నాయా, ఉంటే ఈ వ్యక్తి ఎలాంటి వాడు, అవన్నీ ఎంక్వైరీలు చూసి ఇందులో సివియారిటీ ఎంత ఉంది. ఎవరో ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా వచ్చి కేసు పెట్టేస్తే సెక్షన్స్ వస్తాయి, ఎందుకంటే మనం చెప్పిన దాన్ని బట్టే వాళ్ళ సెక్షన్స్ ఉంటాయి. సో హెరాస్ చేశారు, లైంగికంగా వేధింపులు ఉన్నాయి అని అన్నారు. లైంగిక వేధింపు అనేది మళ్ళీ వేరుకి వచ్చేస్తుంది. ఓకే, వన్స్ ఒకసారి సెక్షువల్ హెరాస్మెంట్ మళ్ళీ అది వేరు, రేప్ అనేది వేరు. అందుకే ఏంటంటే ఒక సెక్షన్ లోనే ఉండిపోవాలి. ఇది ఎటు కోణం తిరుగుతుందో ఎంక్వైరీ తర్వాత తెలుస్తుంది. 0 FIR అన్నారు కాబట్టి ఇప్పుడు అంటే ఆ అమ్మాయి పెట్టిన కేసు వేరే దగ్గర, ఆమె ఉండేది రెసిడెన్షియల్. ఒకవేళ ఆ అమ్మాయి అక్కడ జాబ్ చేస్తుంటే ఆ ఏరియాలో కూడా పెట్టచ్చు. మనం జాబ్ చేసే ఏరియాలో పెట్టచ్చు, ఉండే ఏరియాలో పెట్టచ్చు, లేదా అవతల వ్యక్తి ఉండే ఏరియాలో కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి, పెట్టచ్చు. ఓకే, అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు కదా, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆయన మీద ఏమైనా ప్రీవియస్ కేసెస్ ఏమైనా షీట్ ఉందా, ఆ కేసెస్ అన్ని చూస్తారు. ఒకవేళ 2, 3 ఉన్నాయి అంటే హ్యాబిచువల్లీ ఈయన కరెక్టే అని వాళ్ళకి నిర్ధారణకు వచ్చేస్తుంది. లేదు అని అంటే అప్పుడు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడటం జరుగుతుంది. ఏంటంటే ఇందులో కొంచెం ఏంటంటే వాళ్ళు కూడా ఫేమస్ వ్యక్తులు, అవును, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. ఏ ఇండస్ట్రీ ఏమనండి, ఇలాంటి దాంట్లో ఇరుక్కున్న వాళ్ళకి ఇంకా దానికి తట్టుకోవాల్సింది. ఓకే, ఏదైనా ఇప్పుడు మనం తప్పు చేయనంతసేపు, తప్పు చేసేమో అంటే ఆ శిక్షకి కంపల్సరీ వాళ్ళు తల వంచవలసింది. ఇందులో ఎంత తప్పు ఉందో మనకి తెలియదు. సెక్షన్స్ పెట్టారు అని మనం అనుకుంటున్నాం, FIR లో ఉందో లేదో మనకి తెలియదు. ఆ అడ్వకేట్ కి తెలుస్తుంది, కేసు పెట్టింది కాబట్టి ఈమెకి తెలుస్తుంది. అతను ఏంటంటే నేర ఆరోపించుతోంది ఈమె, ఆరోపణలకి ఎదుర్కొంటున్నాడు అతను, జానీ మాస్టర్. వాళ్ళకు ఒక కాపీ, వీళ్ళకి ఒక కాపీ మాత్రమే సర్వ్ అవుతుంది, మిగతా ఎవరికి తెలియదు. మీ బయట వాళ్ళందరూ రేప్ కి ఉంది, తర్వాత హెరాస్మెంట్ కి అని అనుకుంటున్నాం మనం చెప్పడం వరకే ఆ సెక్షన్స్. కానీ అందులో ఏవి వచ్చాయో తెలియదు మనకి. ఆ కేసును చూస్తే కానీ మనకి తెలియదు, అది అందరికీ చూపించరు. అది ఎవరైతే పెట్టారో వాళ్ళు, ప్లస్ నేర ఆరోపించబడిన వ్యక్తి ఎవరు, ఆరోపణ ఎదుర్కొంటున్న వాడు ఎవరు, వాది ప్రతివాది అంటాం కదా, వాళ్ళిద్దరికీ తెలుస్తుంది. అండ్ కోర్టు దాంట్లో ఉంటుంది, ప్లస్ పోలీస్ స్టేషన్లో ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఆ చేసిన దాకా వాళ్ళు FIR మీదే ఉంటుంది. తర్వాత ఛార్జ్ షీట్, ఒకవేళ కేసు బుక్ చేస్తారు, బుక్ చేయరు అని ఏం లేదు. బుక్ చేశారు అంటే బెయిల్ చూస్తారు, చూసి 90 days వరకు ఉంచుతారు. 90 days కి ముందైతే ఇలాంటి కేసెస్ లో బెయిల్స్ రావు. అంటే ఈ లోపల సాక్ష్యాలను ఏమైనా తారుమారు చేసే పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా, ఒకవేళ అలాంటిది ఉంది అని ఈ అమ్మాయి కనుక చెప్పుకుంటే అప్పుడు అంత ఈజీగా బెయిల్ రానివ్వరు. వాళ్ళు కూడా కౌంటర్స్ వేస్తూ ఉంటారు, PP కూడా కౌంటర్ వేస్తారు, బెయిల్ అబ్జెక్ట్ చేస్తారు. అలాగైనా ఏది చూసినా 3 నెలల తర్వాత ఏదైనా అరెస్ట్ అయితే, అరెస్ట్ కాకుండా మరి వాళ్ళు మాట్లాడుకుంటున్నారా ఏంటి. అమ్మాయిది ఒక స్టేట్మెంట్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంది. పలుసార్లు అని అంటోంది కదా, పలుసార్లు అనే ఆ వర్డ్ రాకూడదు. ఎప్పుడు కంటిన్యూగా జరిగేదాన్ని రేప్ అని అనం, మా పద్ధతి, మా లీగల్ భాష. వన్స్ అనుకోకుండా అయిన దాన్ని మాత్రమే రేప్ కింద పరిగణలో తీసుకుంటాం. ఇది రాదు అలా అయితే.
అందుకే నేను అన్నా కదా, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు పోలీసు వాళ్ళు, ఇది ఏం జరిగింది, వీళ్ళ ఒప్పందం ఏంటి. ఒకవేళ ఇన్ కేస్ ఏంటంటే ఆడవాళ్ళని అంటున్నాము అని కాదు, మనం కొంతమంది మగవాళ్ళని వేధించడానికి కూడా ఇలాంటి కేసెస్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళకి నచ్చినన్ని రోజులు ఓకే, నచ్చలేదు వాళ్ళ కనుక వ్యతిరేకం కానీ లేదన్నా వీళ్ళు అడిగిన డిమాండ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది కనుక తీర్చకపోయినా వాళ్ళ మీద రేప్ కేసెస్ పెట్టే కేసెస్ కూడా చాలా వచ్చాయి. అదైనా అయి ఉండొచ్చు, లేదు ఈయన నిజంగానే తప్పు చేసి ఉండొచ్చు. రెండు మనం క్లారిటీ ఇవ్వలేము, అది ఎంక్వైరీలోనే తెలుస్తుంది. ఎంక్వైరీ అయిన తర్వాత మాత్రం వాళ్ళకి ఓకే అని అనిపించింది అంటే మాత్రం జానీ మాస్టర్ లోపలికి వచ్చేవలసింది. మేడం అతని పైన 2015లో కూడా ఒక కేసు నమోదైంది, అప్పుడు 6 నెలల జైలు శిక్ష కూడా విధించింది. ఇప్పుడు ఈ కేసును కూడా పరిగణలోకి తీసుకుంటారంటే ఇతను అంతకుముందు కూడా ఒక కేసును ఫేస్ చేస్తున్నాడు అని చెప్పి. 6 నెలల శిక్ష అనుభవించాడు అని అంటే ఆ కేసు క్లోజ్ అయిందో లేదో కూడా తెలియదు, ఇంకా స్టిల్ ఉండుండొచ్చు, నేను వాయిదాలు పెడుతూ ఉండొచ్చు, లేదు క్లోజ్ అయ్యి ఉండొచ్చు. అంటే కొన్ని కేసెస్ లో ఇలాంటి కేసెస్ లో మాత్రం కాంప్రమైజ్ అవ్వదు. వీళ్ళు ఇద్దరు మేము కాంప్రమైజ్ అయిపోతామండి, కేసు కొట్టేయండి అని అంటే ఉండదు. కొన్ని సెక్షన్స్లో అయితే ఒకటి దాన్ని కంటిన్యూ చేసుకుని మేము హాస్టల్ చేసుకుని కేసు క్లోజ్ చేసేస్తాం, లోక్ అదాలత్ పంపించి. అలాగే ఏమైనా అయ్యిందా మనం తెలియదు కదా, అందుకే పోలీసు వాళ్ళ మీద వదులుతున్నాం. వాళ్ళు ఎంక్వైరీ చూస్తారు, ఉంది అంటే మాత్రం అది కూడా తీసుకుంటారు. అప్పుడు ఏ సిచ్యువేషన్ జరిగింది, ఇక్కడికి దానికి ఏమైనా మ్యాచ్ అవుతుందా, ఈయన ఏమైనా హ్యాబిచువలా, ఇవన్నీ చూస్తారు. ఇలాంటి అంటే ఈ హెరాస్మెంట్ చేసే మెంటాలిటీ ఇతనికి ఏమైనా ఉందా, ఈయన ఆడవాళ్ళని ఇలాగే హెరాస్ చేస్తూ ఉంటాడా, ఇవన్నీ చూసుకుంటారు. ఓకే మేడం, ఇటువంటి కేసులు ప్రూవ్ అయితే అంటే ఎన్ని సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది మేడం? ఈ సంవత్సరాలు అంటే వీళ్ళు బతుకున్నంత కాలం ఏ జైల్లోనే పెట్టడానికి లేదు. కొద్ది రోజులు ఒక 6 months 8 months ఉంచిన తర్వాత బెయిల్ వస్తుంది. కేసు మాత్రం కంటిన్యూగా నడుస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్కైనా దేనికైనా అప్లై చేయడానికి ఉండదు, ఇండియా బోర్డర్ దాటి వెళ్ళడానికి ఉండదు. ఎక్కడికి వెళ్ళినా స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి వెళ్ళవలసి వస్తుంది. సో అలాంటి సందర్భాలు ఉంటాయి, అంతేకాని వీళ్ళని బతుకున్నంతకాలం పెట్టేస్తారు అని. ఓకే మేడం, దీన్ని అలాగే ఇంకో కోణంలో కూడా చూస్తున్నారు, లవ్ జిహాద్ అన్నట్టుగా ఒక పేరు కూడా పెట్టేసి చూస్తున్నారు. అంటే జానీ మాస్టర్ ఒక ముస్లిం అండ్ అమ్మాయి హిందూ, సో ఆ కేసులో అంటే దాన్ని ఏ విధంగా చూస్తారంటారు? అలాగా అయితే మత మార్పిడి మతానికి చేసేది అంటే అలాంటి కేసెస్ చాలా సివియర్ గా ఉంటాయి, ఇవి మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఆ కేసు ఆ మత మార్పిడి కోసం ఈ లవ్ జిహాద్ అనేది కనుక కరెక్టే అని ప్రూవ్ అయింది అంటే మాత్రం బెయిల్ రావడం చాలా కష్టం. బెయిల్ రాదు అని కఠినమైన శిక్షలే పడతాయి. హిందూ అంటే మన ఇండియాలోని కాన్స్టిట్యూషన్లోని కొన్ని పొందుపరచబడి ఉన్నాయి. ఏంటంటే ఎవరిని కూడా బలవంతంగా వాళ్ళ మతాన్ని మార్పిడి చేయకూడదు. నెక్స్ట్ అందులో ఇప్పుడు ఈ లవ్ జిహాద్ అనేది చాలా సివియర్గా ఉంది. అంటే దీన్ని ఏంటంటే ఒక పెద్ద సెన్సేషన్ కిందే తీసుకుంటున్నారు అందరూ. అది కూడా నిజమే, ఎందుకంటే హిందూయిజాన్ని మాపేద్దామన్న థింకింగ్ లో ఉన్నారు అన్నట్టు అంటున్నారు. మన వాళ్ళకి గుర్తుంటే మనం వెళ్ళం కదా, ఇప్పుడు వాళ్ళనే అనాలి అని ఏం లేదు, మనం జాగ్రత్తగా మనం ఉండాలి, హిందూస్ కూడా. సో అది కనుక ప్రూవ్ అయిందంటే ఇది అది కలిస్తే ఆయనకి వచ్చి పిలుస్తుంది. మేడం అలాగే అమ్మాయి మధ్యప్రదేశ్ కు చెందిన అమ్మాయి, సో ఇక్కడ వర్కింగ్ ప్లేస్ ఇక్కడ అంటే ఇక్కడే జానీ మాస్టర్ దగ్గర వర్క్ చేస్తూ డాన్స్ చేస్తుంది. ఈ కోణంలో ఏమన్నా చూస్తారా? మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన అంటే మామూలుగా మేడం ఉమెన్స్ ఇప్పుడు చాలా వర్కింగ్ ప్లేసుల్లో ఎదుర్కొంటున్నారు ఇటువంటి సమస్యలన్నిటికీ. వీరికి చాలా రకాల చట్టాలు రావని కూడా చాలా మంది చెప్తూ ఉంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా. ఎంత చట్టం ఉన్నా మనం సొంతంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఆడవాళ్ళు కూడా ప్రతి సెక్టార్లోని ప్రతి దగ్గర ఉన్నాయి, ఇలాంటివి ఉంటాయి కదా. ద్రౌపదీదేవి ఉన్నారు అంటే కీచకుడు ఉంటాడు. సో అది మనం గ్రహించాలి, గ్రహించుకుని మనం చేసుకోవాలి. అంతేగాని చట్టాలు రండి అంటే రోజుకో చట్టం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి తెస్తారు? అప్పటికి ఉమెన్స్ కి ప్రొటెక్షన్ చేసే చట్టాలు చాలా ఉన్నాయి, 99% ఉమెన్స్ కే ఉన్నాయి. కాకపోతే ఒకటి వాళ్ళేమి దాన్ని మిస్బిహేవ్ చేయడానికి లేదు, ప్రూవ్ అయిన తర్వాతే అవన్నీ ఉంటాయి. ఓకే,
ఇప్పుడు మనం అమ్మ అంటే కొన్ని సెక్షన్ల కింద నమోదైంది కదా, అందులో గాయపరిచాడు అని కూడా మెన్షన్ చేసి ఉంది. అయితే పలుమార్లు సెక్సువల్ గా హెరాస్ చేశారు, అత్యాచారం చేశారు అంటున్నారు. అంటే ఈ పలుమార్లు అనడానికి మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, దీన్ని అత్యాచారం కింద తీసుకోమని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు బలవంతంగా అమ్మాయి అంటే ఇప్పుడు ఎక్కడో మహారాష్ట్రలో అని చెప్పింది, అంటే వర్కింగ్ ప్లేస్ లో డాన్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు అవుట్డోర్ షూట్లకు వెళ్ళినప్పుడు ఈ విధంగా అత్యాచారం చేస్తారని చెప్తుంది. అంటే బలవంతంగా చేస్తుండొచ్చు, బ్లాక్ మెయిల్ చేస్తుండొచ్చు, అవి అత్యాచారం కింద ఎందుకు రావంటారు? అది బ్లాక్ మెయిల్ చేస్తుండొచ్చు. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయరా? ఇదే అడుగుతుంది కోర్టు. ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేయరా? ఇప్పుడు ధైర్యం వచ్చింది, అప్పుడు ధైర్యం లేదా? ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేయకూడదు. మనకి ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్ ఉంది అని అన్నప్పుడు వెంటనే మీరు రియాక్ట్ అయ్యి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇచ్చి మీరు బహిర్గతంగా మీడియాకి వాటికి చెప్పకపోయినా కంప్లైంట్ ఇచ్చేయండి. కంప్లైంట్ ఇచ్చేస్తే వాళ్ళు ఓహో నేమ్ బెటాలియన్ వెళ్ళిపోరు. వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు, పోలీసు వాళ్ళకి వాళ్ళు చేసే ఎంక్వైరీ ఏదో వాళ్ళు చేస్తారు. కేసు ఓకే అన్నప్పుడు వాళ్ళు కోర్టుకు పంపించేస్తారు కదా. సో అప్పుడు చేయలేదు. ఒకవేళ ఓకే మనం ఆవిడ చెప్పినట్టే అనుకుందాం, పలుమార్లు అయ్యింది, అప్పుడు ఏదో పాపం ఆవిడ పరిస్థితి అలాంటిదేమో అనుకుందాం. ఇప్పుడు కనుక శరీరం మీద ఏమైనా గాయాలు ఉంటే మాత్రం అది కంపల్సరీ వాళ్ళు తీసుకుంటారు, DNA టెస్ట్ పంపిస్తారు. ప్రూవ్ అయినా కూడా దీన్ని రేపు కిందే కన్వర్ట్ చేస్తారు. ఓకే. ఇప్పుడు అంటే ఆమె ఎటువంటి సాక్ష్యాధారాలు ఏంటంటే పెళ్ళైన భార్య కూడా భార్యకి ఇష్టం లేకుండా ఆ అమ్మాయితో సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే కనుక అది రేప్ కిందే, భార్యాభర్తలైనా కూడా. సో ఈ అమ్మాయి ఒంటి మీద కనుక గాయాలు ఉండి వాటికి ఏమైనా టెస్టింగ్ పంపిస్తే కనుక అయ్యాయి అంటున్నారు కాబట్టి దాన్ని రేప్ కింద తీసుకుంటారు. ఓకే. అంటే ఇప్పుడు మనం అమ్మాయి ఎటువంటి సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గర పెట్టిందో తెలీదు. ఇప్పుడు అంటే ఎప్పుడో అయింది అని అంటున్నారు కాబట్టి ఏ రకాలుగా దర్యాప్తు చేసే ఛాన్సెస్ ఉంది? మరి ఎటువంటి ఆధారాలు సేకరిస్తారు దీన్ని ప్రూవ్ చేసుకోవడానికి? అమ్మాయి ఒంటి మీద గాయాలు ఉంటుంటాయి, డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని ఉంటుంది, ల్యాబ్ కి పంపించి ఉండొచ్చు వాళ్ళు, పోలీసు వాళ్ళు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారమ్మా, చేయకుండా ఉండరు. ఎందుకంటే వేరే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే పోలీసులు దీన్ని తారుమారు ఏమైనా చేసేస్తారేమో అని అనుకుంటారు. ఇవన్నీ కోర్టుకు పెడతాయి, కోర్టులో అడుగుతారు, మీరు మీ సాక్ష్యాలని ప్రొడ్యూస్ చేయండి అని జడ్జి గారు అడుగుతారు. వాళ్ళు చేయాలి, వాళ్ళ డ్యూటీ అది. ఎంక్వైరీ చేసి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవడం వాళ్ళ డ్యూటీ. ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని పరిశీలించి తీర్పు ఇచ్చే బాధ్యత జడ్జి గారి. సో ఇదంతా ఒక చైన్ సిస్టమ్ వర్క్ అనమాట. అలాగే ఏం చేయరు, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. ప్రతిదీ మీడియాకి చెప్పాలి. ఎందుకంటే మీడియాకి చెప్పారనుకోండి, ప్రతి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతే కొన్ని దగ్గర అడ్డంకులు వస్తాయి. ఈ ఏంటంటే ఈ ల్యాబ్ టెస్టింగ్ దగ్గర కానీ అన్నింటికీ మనం కెమెరా పెట్టుకుని వెళ్తే చూపించలేరు అవి. కొన్ని బహిర్గతం చేసే ఉంటాయి, కొన్ని చూపించలేరు ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా అంతే, సెక్షువల్ హెరాస్మెంట్ అని అంటున్నారు, బాడీ మీద స్పాట్స్ ఉన్నాయా లేవా అది పోలీస్ వాళ్ళు, అడ్వకేట్స్ చూస్తాం మేము, ప్లస్ డాక్టర్స్ చూస్తారు. కానీ మీడియాకి చూపించలేం కదా, అప్పుడు ఎక్కడ తగిలి ఏంటి అనేది ఎలా చూపిస్తారు? అందుకే వాళ్ళకి వదిలేయాలి, అది చూస్తారు. ఇప్పుడు కంప్లైంట్ చేసింది కదా మేడం అమ్మాయి, మరి ఇప్పుడు జానీ మాస్టర్ ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు, ఎప్పుడు విచారిస్తారు? అంటే దీనికి టైం ప్రాసెస్ ఉంటుందా? కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పుడే కంప్లైంట్ చేసిన దగ్గర నుంచి అతను పోలీసులు అదుపులో ఉన్నట్టే. ఓకే. తెలియని విషయం ఏంటంటే కేసు కంప్లైంట్ పెట్టారు కదా, వాళ్ళు బుక్ చేశారు కదా, వాళ్ళు చెప్తారు మీరు అటు ఇటు వెళ్ళడానికి లేదండి, మేము చూస్తున్నాం, మీరు ఎక్కడికి వెళ్ళినా మాకు చెప్పి వెళ్ళాలి. ఓకే. వెళ్ళడానికి లేదు, నువ్వు ఎంత చూపైనా అనవసరం. లా దృష్టిలో అదంతా ఏమీ లేదు. మనం ఎన్నో చూసాం, ఇప్పుడు పెద్ద వాళ్ళనే చూసాం, వెళ్ళడానికి లేదు, దాటడానికి లేదు అని అంటే అంతే. కోర్టు గీత గీసింది అంటే దాన్ని జంప్ చేసి వెళ్ళడానికి ఉండదు. సో వీలైనా అంతే, ఎవరైనా అంతే. అది అయ్యి ఆ ఎంక్వైరీ అయిన తర్వాత అప్పుడు నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈయన మీద ఎఫ్ఐఆర్ తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదమ్మా. 24 hours లో కోర్టు ప్రొడ్యూస్ చేసేయాలి. ఇలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయంటే దాని తర్వాత ఛార్జ్ షీట్ కి మాత్రం టైం ఎన్ని రోజులు, ఎన్ని నెలలైనా పడుతుంది. కోర్టు వేసేసి ఉంటుంది. నార్సింగి పిఎస్ నుంచి రాజేంద్ర నగర్ కోర్టుకు వచ్చేసి ఉంటుంది కేసు, వాదన జరుగుతుంది.
ఓకే అడ్వకేట్స్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు. ఓకే అప్పుడు ఆ సెక్షన్స్ ఏమున్నాయి, ఆ అమ్మాయి ఎలిగేషన్ ఏముంది, ఈ అబ్బాయి తను నేను నిరపరాధిని అని నువ్వు అపరాధం చేసావంటే అవతలవాడు ఒప్పుకోడు కదా, అవును నేను చేయలేదు అని చెప్తాడు కదా. నేను కాదు నేనేం చేయలేదు, వాళ్ళలాగా అలాగా అని ఏదో చెప్తాడు కదా. ఇద్దరిది వింటారు కోర్టు. ఓకే విన్న తర్వాత ఆ స్టేట్మెంట్స్ అవి రికార్డ్ చేస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.